ఫ్రెండ్స్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఆయనలో కొట్టొచ్చినట్టుగా కనపడింది ఆత్మవిశ్వాసం. తన పార్టీని మళ్ళీ గెలిపించుకోగలనన్న ఆత్మవిశ్వాసం, తన పార్టీకి ప్రజల ఆదరాభిమానాలు తగ్గలేదన్న నమ్మకం, తనను తన పార్టీని తను నిల్చోబెట్టినటువంటి అభ్యర్థులను తప్పకుండా గెలిపిస్తారన్న విశ్వాసం ఆయనలో కనపడింది. ఎందుకంటే ఆయన అనేక విషయాలను స్పృశించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైన సూటిగానే ఘాటైన విమర్శలు చేశారు. అయితే కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వ ప్రతినిధులు కానీ చేస్తున్నట్టుగా ఎక్కడ వేగ్ విమర్శలు లేవు. అన్నిటికీ కాంక్రీట్ ఎవిడెన్స్, పూర్తి సాక్ష్యాధారాలతో ఆయన ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందు పెట్టారు. కానీ ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ కూటమిలో ముఖ్యంగా టీడీపీలో ఉన్నటువంటి బలం, వాళ్ళు అబద్ధాలు చెప్పినా, అసత్యాలు చెప్పినా, అర్ధసత్యాలు చెప్పినా పూర్తిగా పందిని నమ్మించడానికి కింది స్థాయి కేడర్ వరకు బలంగా తీసుకెళ్లగల యంత్రాంగం ఆ పార్టీకి ఉంది. అదే రకమైన యంత్రాంగం వైసీపీకి లేదు. అట్లా ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్పారో, ఏవైతే మాట్లాడారో, గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో వాటన్నిటినీ కింది స్థాయి కార్యకర్తలకు తీసుకెళ్లే మెకానిజం లేకపోవడం అనేది పూర్తిగా ఆ పార్టీకి ఘోరమైనటువంటి వైఫల్యంగానే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఈ వైఫల్యాలన్నిటినీ అధిగమించి ఒక పక్క పార్టీ నిర్మాణాన్ని, మరోపక్క ప్రజల పక్షాన నిలబడి పోరాడతానని చెప్పే కొత్త పంధాను ఎంచుకున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడి ఇప్పటికే 2-3 కార్యక్రమాలు చేశారు. వచ్చే నెల 4వ తారీఖున కూడా వెన్నుపోటు దినోత్సవంగా ఆయన ప్రకటించారు. అయితే ప్రజలు వాళ్ళ పక్షాన ఉన్నట్టుగా మనకు దాదాపుగా అనేక సందర్భాల్లో పూర్తిగా అర్థమైపోతూనే ఉంది, సాక్ష్యాలు కనపడుతూనే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఈసారి ముఖ్యంగా ఒక క్రూషియల్ టైంలో మీడియా ముందుకు రావటం మాత్రం ఖచ్చితంగా ఆయన తన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేయటమే కాకుండా కూటమి ప్రచారాన్ని గట్టిగానే తిప్పికొట్టాలని నిర్ణయించుకున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అని చెప్తున్నారు. లిక్కర్ స్కామ్లో ఎక్కడా లేని విధంగా, గత ప్రభుత్వ హయాంలో లేని విధంగా పారదర్శకంగా అమ్మకాలు జరిగిన, పారదర్శకంగా కొనుగోలు జరిగిన, క్యూఆర్ కోడ్తో ప్రతి దాన్ని స్కాన్ చేసి మరి అమ్మకం జరిపిన, ఏదో జరిగిపోయింది, ఏదో అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని ముడుపులు స్వీకరించారనో, ఆయనకి ముడుపులు ముట్టినాయనో చెప్పడం కోసం తెలుగుదేశం చేసినటువంటి ప్రయత్నం మీడియా పరంగా కానీ, లేదా కార్యకర్తల పరంగా కానీ, వాళ్ళ నాయకుల పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ తీసుకున్నటువంటి చర్యల ద్వారా కొంతవరకు జనంలోకి తీసుకెళ్ళడం జరిగిపోయింది. అయితే ఈ పరిస్థితుల్లో అయినా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పకపోతే, పారదర్శకంగా ప్రతి అంశాన్ని వివరించకపోతే ప్రజలు అపోహలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అపోహలకు గురయ్యే వైసీపీని దాదాపు 11 స్థానాలకు పరిమితం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి అపోహలకు తావివ్వకుండా, ఎక్కడా కూడా ప్రజల
మనసుల్లో నిజమేంటో తెలుసుకునే, నిజమేంటో తెలియజెప్పేటువంటి పరిస్థితి కావాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అమరావతి విషయంలో కానీ, అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలు, అమరావతి కోసం తీసుకొస్తున్న వేల కోట్ల రూపాయలు, మరి పనికిరాని అసంబద్ధమైనటువంటి అంశాలపైన ప్రభుత్వం చెప్తున్న మాటలు, ఇవన్నీ కూడా ఆయన సవివరంగా వివరించారు, సాక్ష్యాలతో సహా. దాదాపు అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ దాదాపు 650 నుంచి 700 కోట్లతో కట్టినటువంటి పరిస్థితి. మరి ఇవాళ కొత్తగా ఐకానిక్ టవర్స్ అని కడుతూ వాటన్నిటిని ఏం చేయాలి? ఆ బురదలో వదిలిపెట్టేసేయటమేనా? వాటిని ఏం చేస్తారు? వాడు ఎవడన్నా వచ్చి అద్దెకుంటాడా? ఎవడు రాడు. దాదాపు 6 లక్షల చదరపు అడుగుల స్థలం ఇవాళ రెడీగా ఉంది. కేవలం 12,000 మంది సిబ్బంది ఉన్నారు సెక్రటేరియట్కి. సెక్రటేరియట్లో కేవలం 12,000 మంది సిబ్బంది ఉన్నారు. చాలు, ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. కానీ ఐకానిక్ టవర్ పేరుతో 53 లక్షల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఏంటి? నీకు 6 లక్షలే సరిపోతున్నప్పుడు మిగతాదంతా ఏం చేయాలి? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలని కడుతున్నారు? పోనీ అక్కడ డబ్బులుండి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా పొంగిపొర్లిపోతున్నది, మరి ఎక్సెస్ అమౌంట్ ఏం చేయాలో తెలియటం లేదన్నప్పుడు కట్టుకోవచ్చు. కానీ సంక్షేమ పథకాలకు గండి కొట్టి మరి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొచ్చి ఆ రుణాలన్నింటినీ ప్రజలెత్తిన రుద్ది, ఇప్పుడున్న హైకోర్టు చాలు కదా, ఇప్పుడున్నటువంటి సెక్రటేరియట్ చాలు, ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ చాలు, మళ్ళీ కొత్తగా భవనాలు ఎందుకు? ఇన్ని వేల కోట్ల ఖర్చు ఎందుకు? వీటన్నిటినీ సవివరంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పడం వల్ల ప్రజలకి దాదాపుగా అర్థమైంది. అంటే గతంలో అనేక రకాల అపోహలు ప్రజల్లో మరి సంచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అపోహల్ని తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రయత్నం ద్వారా తన వంతు కృషి చేశారని చెప్పుకోవాలి. అంతేకాకుండా రాష్ట్రంలో ఏడాది కాలంలో ఎన్ని దురాగతాలు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని రేపులు జరిగాయి, ఎంత గందరగోళం జరిగింది. ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ని దేని మీదకో అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న పని ఏంటి? అట్లే కాకుండా గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల కాలంలో 3,60,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు తీసుకురావడం జరిగింది. ఇది అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వెల్లడించిన మాట. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది కాలంలోనే 1,40,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. ఏం చేశారు? వాటిని ఏం చేస్తున్నారు? ఎందుకని ఖర్చు పెడుతున్నారు? ఎక్కడ వేటికి జవాబు లేదు, స్పందన లేదు. అంతేకాదు, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా, లిక్కర్ స్కామ్కు సంబంధించి గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్న కాలంలో జరిగినటువంటి అనేక అవకతవకలు, మద్యం మాఫియా, లిక్కర్ సిండికేట్స్ చేసినటువంటి అరాచకాల పైన కోర్టులో కేసు నడుస్తోంది. కేసు రిజిస్టర్ అయింది. దాంట్లో 3వ నిందితుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన బెయిల్పై ఉన్నారు. ఇవాళ ఆ విషయాన్నే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. తనపై ఉన్నటువంటి కేసులని తప్పించడానికి లేదా వాటి నుంచి దృష్టి మరల్చడానికి నాపై కేసులు పెడుతున్నారు, కావాలని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు, అంటే సృష్టిస్తున్నారు కేసుల్ని. అంతేకాకుండా రాష్ట్రంలో డీజీ స్థాయి అధికారుల నుంచి, ఒక డీజీపీ స్థాయి అధికారి నుంచి అనేక మందిని, వందలాది మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వ్ విఆర్లో పెట్టారు వాళ్ళందరినీ. దీనివల్ల కొంతమందికి జీతాలు కూడా ఇవ్వట్లేదు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అయితే ఆయన స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే, ఈ ప్రెస్ మీట్ మొత్తం దాదాపు ప్రజానీకం అంతా చూశారు కాబట్టి ఆయన ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి 2.0 ఎలా ఉండబోతోంది, ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి
కక్షపూరిత రాజకీయాలు, వివక్షపూరిత రాజకీయాలు, హింసాత్మక రాజకీయాలు ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా టిట్ ఫర్ టాట్ ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తలను నిలబెట్టుకోవాలన్నా, నాయకులు పోకుండా జాగ్రత్త పడాలన్నా ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్ ఉండాలి. కాబట్టే ఆయన రేపు ఎన్నికల తరువాత మాత్రం ఖచ్చితంగా ఏం జరగబోతోందో చూడమని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఇవాళ ఇంత బలంగా మాట్లాడటానికి కారణం, ఇంత స్పష్టంగా విషయాలను ఆయన తెలియజెప్పడానికి కారణం మాత్రం ఆయన ఆత్మవిశ్వాసం అని చెప్పాలి. దీనిపైన కూడా ఎల్లో మీడియా జోకులు ఇస్తోంది. దీనిపైన కూడా టీడీపీ అంతర్గతంగా భయపడుతోంది. ఎందుకని అంటే దాదాపుగా చంద్రబాబు ఓడిపోయిన తర్వాత 2019లో 23 స్థానాలకే పరిమితం అయిపోయిన తర్వాత 2 ఏళ్ల వరకు ఆంధ్రప్రదేశ్ మొహం చూడలేదు. 2 ఏళ్ల తర్వాత ఆయన కొడుకు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. అంటే కోలుకోవటానికి 2 ఏళ్ళు పట్టింది. అలాగే కేసీఆర్ కూడా ఓడిపోయిన తర్వాత దాదాపు ఏడాదిన్నర వరకు కూడా ఆయన బయటికి రాలేదు, మాట్లాడలేదు. ఏడాదిన్నర పట్టింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేవలం 2 నెలల వ్యవధిలోనే ఆయన బయటకు వచ్చారు, ప్రజల్లోకి వెళ్ళారు. ఎక్కడ ఏ చిన్న హింసాత్మక సంఘటన జరిగిందన్నా బాధితుల పక్షాన్ని నిలబడటానికి ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. బాధితుల అండగా నిలబడటం కోసం వాళ్ళని పరామర్శించారు. వీలైనంత వరకు ఆర్థిక సాయం అందించారు. ఇలాంటివన్నీ ఎల్లో మీడియాలో కానీ, ముఖ్యంగా టీడీపీలో కానీ కలవరపెడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే బాధితులు ఎప్పుడూ కూడా వాళ్ళ గొంతు వాళ్ళు వినిపించలేరు. వాళ్ళ పక్షాన పోరాడే ఒక నాయకుడి కోసం, ఆపన్న హస్తం కోసం వాళ్ళు ఎదురు చూస్తారు. అటువంటి ఆపన్న హస్తాన్ని అందించిన వాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ మాట్లాడటానికి మరి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో ఏదో జరిగిపోయింది, స్కామ్ ఏదో జరిగింది, ఆయన ఏదో స్కామ్ చేశాడు, కుంభకోణంలో ఉన్నాడని చెప్పడం కోసం తెలుగుదేశం ఎన్ని రకాల తంటాలు పడాలో అన్నీ చేస్తోంది. అసలు వెంకన్న సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా మధ్యలోకి ఈడ్చి లడ్డూలని మొత్తం కల్తీ చేశారని చెప్తూ ప్రచారం చేసింది. అదొక్కటే కాదు, అనేక రకాల ప్రచారాలతో ఎక్కడికెక్కడ జగన్మోహన్ రెడ్డిని మరి ఆయన చరిష్మాను ప్రజల్లో తుడిచేయాలని, లేదా ఒక విషపు ప్రచారంతో ఆయన పైన ఒక చెడు ప్రభావాన్ని కలిగించాలని ప్రయత్నాలు విపరీతంగా సాగుతున్నాయి, ఇంకా సాగుతాయి కూడా. కానీ వాటన్నిటికీ ఇవాళ ఆయన మాట్లాడిన తీరు కానీ, ఆయన మీడియాతో చిట్చాట్లో పంచుకున్నటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో, అంటే గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ తరహా మీడియా సమావేశాలు జరపలేదు. ఏదో క్లుప్తంగా మాట్లాడి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ చాలా సుదీర్ఘమైనటువంటి సమయం తీసుకొని, ఎంత సమయమైనా ఓపికగా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి స్కామ్లన్నింటినీ కూడా, మద్యం స్కామ్ కానీ, అదే ఇసుక స్కామ్ కానీ, లేకపోతే ఇతరత్ర అమరావతి స్కామ్ కానీ, ప్రతి అంశాన్ని కూడా ఆయన స్పృశించి తెలియజెప్పడానికి ప్రయత్నించారు. దానివల్ల ప్రజల్లో కూడా ఒక స్పష్టత ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఏదో వేగ్గా మాట్లాడలేదు. ఆయన అన్ని కాగితాల ముందు పెట్టి సాక్ష్యాలు ఇవిగో, ఈ సాక్ష్యాల మేరకు మాట్లాడుతున్నాను, అవన్నీ ప్రభుత్వ కాగితాలను తీసుకొచ్చి సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టి ఆయన మాట్లాడారు. అట్లాగే విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం మీద చేసినటువంటి ప్రచారం కానీ, వీటన్నిటికీ కూడా ఖచ్చితమైనటువంటి సాక్ష్యాలతో ప్రజల ముందు ఆయన నిజాలేంటో తెలియజెప్పడానికి చేసిన ప్రయత్నం మాత్రం సఫలీకృతమైందనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ రకమైన ప్రయత్నం కూటమి ఎప్పుడూ చేయదు కూడా. ఎందుకంటే వాళ్ళు దొంగచాటు లెక్కలు తీసుకొస్తారు. అసలు
ఎక్కడ ఎవరు చెప్పనటువంటి అంశాలను కూడా తీసుకొస్తారు. వాళ్ళే కాదు, బీజేపీ అధినేత్రి ఉంది ఒక ఆవిడ కూడా అంతే. ఎక్కడో ప్రైవేటు ల్యాబ్లో తీసుకొచ్చినటువంటి కాగితాలని, సర్టిఫికెట్ని ఊపుకుంటూ మాట్లాడతారు. ఇవన్నీ కాదు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాగితాలనే తీసుకొచ్చి ప్రభుత్వం ఏం చేస్తుందో, ప్రభుత్వం తామేం చేశామో మొత్తం తెలియజెప్పడానికి సర్టిఫైడ్ కాపీస్ని తీసుకొచ్చి ఆయన ప్రజల ముందు పెట్టారు. ఇది నిజంగా ఖచ్చితంగా ఆ పార్టీకి కానీ ఆ నాయకుడికి కానీ కలిసి వచ్చే అంశంగానే చెప్పుకోవాలి. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని